అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ ఫిబ్రవరి యాక్చువల్గా దీని గురించి ఒక వీడియో చేశాను. మీరందరూ దానికి రిప్లైలు ఇచ్చారు. ఈ ఫిబ్రవరిని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి చెప్పే వీడియోనే ఈ వీడియో. మీరు ఆల్రెడీ thumbnail చూసేసి ఉంటారు, లాక్ యువర్ సెల్ఫ్ ఫర్ 12 days అనేసి. వీడియో లోపలికి వచ్చినా కూడా ఇక్కడ మీరు వెనకాల చూస్తూనే ఉంటారు 12 days ఛాలెంజ్ అని. ఈ ఛాలెంజ్ ఏంటి? చాలా మంది స్టిల్ నాకు సోషల్ చాలా భయము అని నాకు సెల్ఫ్ రివ్యూస్, మీరు చాలా మంది నాకు రివ్యూస్ ఇన్ పర్సన్ ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ విజిట్స్ లో. సో దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఈ వీడియో చూసే మీ అందరికీ, నన్ను కలిసి చెప్పిన వాళ్ళకి, నాతో కమెంట్స్ లో చెప్పిన వాళ్ళకి, టెలిగ్రామ్ లో చెప్పిన వాళ్ళకి, నెక్స్ట్ నాతో చెప్పకపోయినా ఇవే మా ప్రాబ్లమ్స్ అని అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక సొల్యూషన్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోని చాలా సీరియస్ గా తీసుకోండి. ఏంటంటే 12 days ఛాలెంజ్ అనేది పెట్టుకుందాం. ఈ 12 days ఛాలెంజ్ ఏంటి అంటే, యాక్చువల్ గా మ్యాథ్స్ చాలా టఫ్ ఉంది. మీకు టెలిగ్రామ్ లో పోల్ పెడితే ప్రతి పోల్లో మ్యాథ్స్ టాప్ లోకి వస్తుంది పర్సంటేజ్. సో మ్యాథ్స్ లో ఏం చేస్తాను, నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే సోషల్. సో సోషల్లో ఏం చేస్తాను, నెక్స్ట్ ఎక్కువగా తెలుసుకున్న ఛాలెంజ్ ఏంటంటే తెలుగు గ్రామర్. సో వీటిని ఈ 12 days లో డివైడ్ చేసుకొని ఒక ఛాలెంజ్ లా తీసుకొని మీరు నాతో కలిసి ఫినిష్ చేసుకుంటారు. 12 days తర్వాత మీ వీక్నెసెస్ అన్ని ఈ 3 subjects లో క్లియర్ అయిపోవాలి. ఫిబ్రవరిని హాఫ్గా డివైడ్ చేసినాం, ఇవి క్లియర్ చేసేసుకుందాం. నెక్స్ట్ 15 days తర్వాత మళ్ళీ మన ఛాలెంజెస్ ఏంటో మళ్ళీ పోల్ పెట్టుకుందాం. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకొని మాట్లాడుకొని, వాయిస్ ఆఫ్ చాట్ కావచ్చు, మన టెలిగ్రామ్లో ఏదైనా కూడా ఫినిష్ చేసుకొని అక్కడ తెలుసుకొని దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ 15 days ఒక ఛాలెంజ్లో తీసుకురావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా 15 days అంటూ ఏం లేదు, అదే నా బాధ. ఎందుకంటే మీకు ప్రీ ఫైనల్స్ వస్తుంది. ప్రీ ఫైనల్స్లో మీరు ఛాలెంజ్గా తీసుకోవడానికి ఏం ఉండదు, మీరు ఆ ఎగ్జామ్కి చదువుకోవడం తప్ప. సరే, ఎనీహౌ ప్రీ ఫైనల్స్ ముందు తెలంగాణ వాళ్ళు మీరు ఈ 12 days ఫాలో అవ్వండి. ఏపీ వాళ్ళు మీకు ఎలాగైనా 9th ఎగ్జామ్స్ అంటే 8th మీరు స్టాప్ చేసేయాలి ఈ ఛాలెంజ్ని. ఒకవేళ మేము కంటిన్యూ చేసేస్తాం, 8 days మీరు కంటిన్యూ చేసినారంటే 9, 10, 11, 12 4 days. ఈ 4 days ప్రీ ఫైనల్స్ తర్వాత మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసి ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను డే 1, డే 2 ఎందుకు కూడా ఇంకా చెప్పాల, బట్ డిఫరెన్షియేట్ చేస్తున్నా ఈ 12 days ఏం చేస్తాం అనేసి. ముందుగా ఈ 12 days 5:5:2గా డివైడ్ చేద్దాం. ఈ 5 ఏంటంటే మ్యాథ్స్ లో కావచ్చు, సోషల్లో కావచ్చు, ఈచ్ 5 day అంటే ఈచ్ డే ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు సోషల్. ఏం చేస్తామంటే మీకు ఆ 2 subjects లో ఉన్న టాప్ 5 difficulties ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అంటే మ్యాథ్స్ లో టాప్ 5 difficulties, సోషల్లో టాప్ 5 difficulties. ఇవేంటో కూడా నాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వచ్చిందిగా, దాన్ని చెప్పబోతున్నా, అదేందో చూపిస్తా. నెక్స్ట్ తెలుగులో గ్రామర్. ఈ గ్రామర్ ఛాలెంజ్ అనేది పెట్టుకుందాం. ఈ 12 days లో మనం గ్రామర్ ఫినిష్ చేసుకోవాలి. ఏదో ఒక 2 రోజులు దీనికి అలొకేట్ చేసుకొని తెలుగు గ్రామర్ మొత్తం, 2 రోజులు అవ్వకపోతే 3-4 రోజులైనా తీసుకొని తెలుగు గ్రామర్ మొత్తాన్ని ఫినిష్ చేసే ఛాలెంజ్ పెట్టుకుందాం. సంవత్సరానికి 360 రోజులు, 65 రోజులు మీరు 10th క్లాస్ జాయిన్ అయ్యి, ఇన్ఫాక్ట్ 365 రోజులకు దగ్గరలో వచ్చేసినారు ఫినిషింగ్కి. ఇన్ని రోజుల్లో కానిది ఈ 12 days ఛాలెంజ్లో తెలుగు గ్రామర్ని మోస్ట్ ప్రిడిక్టెడ్ వేలో, పబ్లిక్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో ఏది చదువుకుంటే గ్రామర్ ఎగ్జామ్కి ఇంపార్టెంటో వాటిని ఫినిష్ చేస్తాను. హ్యాపీ. నెక్స్ట్ అలానే మ్యాథ్స్లో, సోషల్లో ఈచ్ సబ్జెక్ట్ నుంచి 5 difficultiesని ఛాలెంజ్ ఫినిష్ చేసుకునే ఛాలెంజ్ అనమాట. అవి ఏంటో ఇప్పుడు చూపిస్తా, మీరే చూడండి. నాకు మ్యాథ్స్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఇది మీరు ఎక్కడ పార్షియాలిటీ అనుకోవడానికి లేదు. వేకప్ విత్ రూపేష్ సెషన్స్ కింద కమెంట్స్ని అనలైజ్ చేసి, టెలిగ్రామ్లో మీ రిక్వైర్మెంట్స్ అనలైజ్ చేసి వస్తున్నా. ఇంకోటి, ఇవన్నీ లైవ్ అనుకోకండి, 1-shot వీడియోస్ గానే వదిలేస్తాను, లేదంటే ప్రాబబ్లీ లైవ్ రాదు. లైవ్ వస్తే ఓకే, లైవ్ రాకపోతే 1-shot వీడియోస్ వదిలేస్తాను. ఎందుకంటే లైవ్ లో మనం ఆల్రెడీ ప్యాక్ అయిపోయినాం. నిన్న లైవ్ చూసినట్టుంటే మీకు తెలుసు, మార్నింగ్ వేకప్ సెషన్స్ లో ఏం చేయాలి, నైట్ నరుటో సెషన్స్ లో ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. బట్ వాటితో పాటు ఇవి కూడా మీకు కావాలి కదా. డల్లర్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా, యావరేజ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు కదా, టాపర్స్ కూడా మాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు కదా. కాబట్టి మనకు వేకప్ సెషన్స్ ఉంది, ఇంకా నైట్ నరుట్ వస్తుంది, ఇంకా మిట్ట మధ్యాహ్నం పెట్టుకుంటే మీరు ఎవరు ఉండరుగా. కాబట్టి ఈ గ్యాప్లో ఇవి రికార్డింగ్ వదిలేసినాను అనుకో, మీరు ఎప్పటికైనా చూసుకోవచ్చు. ఓకేనా? మ్యాథ్స్లో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం టాప్ 5 ఏంటంటే ట్రిగనోమెట్రీ టాప్ నెంబర్ 1 అబ్బా. చాలా మంది టఫ్ 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 కన్ఫ్యూజన్ అంటున్నారు. సో ట్రిగనోమెట్రీ ఫినిష్ చేస్తాం. ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఓరియంటెడ్. ప్రీ ఫైనల్సా నువ్వు రాసేయచ్చు, పబ్లిక్కా నువ్వు రాసేయచ్చు. ఏపీ వాళ్ళకి 9th ప్రీ ఫైనల్స్ అంటే 9th ముందే ఈ వీడియో వస్తుంది. ఓకేనా? తెలంగాణ వాళ్ళు మీకు ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ప్రీ ఫైనల్స్ లోపే చూసేయండి, ఎప్పుడో రిలీజ్ అయ్యి ఎప్పుడో ప్రీ ఫైనల్స్ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు రోజు చూసి ఇబ్బంది పడకండి. ఆ రోజు మొత్తం చాప్టర్స్ చదవాలి ఎగ్జామ్ ముందు రోజు. అదే ఈ ఫ్రీ టైంలో ఒక చాప్టర్, డిఫికల్టీ చాప్టర్ ఫినిష్. అలానే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ఇది ఏపీ వాళ్ళకు ఉంది. ఏపీ వాళ్ళ కోసం ఒక స్పెషల్ సబ్జెక్ట్. మరి తెలంగాణ వాళ్ళకి పార్షియాలిటీనా ఏంటన్నాను ఓ అంటాను. అందుకే తెలంగాణ వాళ్ళ కోసం
టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు సర్కిల్స్. ఇది ఏపీ వాళ్ళకి లేదుగా, ఇది తెలంగాణ వాళ్ళకి లేదుగా. కాబట్టి ఏపీ వాళ్ళ కోసం ఒకటి, తెలంగాణ వాళ్ళ కోసం ఒకటి. కోఆర్డినేట్ జియోమెట్రీ ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకి ఉంది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఏపీ వాళ్ళకు ఉంది, దానికి ఇంకో పేరే మెన్సురేషన్. పేరు మారిందంటే తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి మొత్తంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? డన్. సో మ్యాథ్స్ లో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం టాప్ 5 ట్రిగనామెట్రీ, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, టాంజెంట్, సీకెంట్స్ అండ్ టు సర్కిల్స్. ఇవి మీరు చాలా ఛాలెంజింగ్ గా ఫేస్ అవుతున్నారు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నా డిస్క్రిప్షన్ లో పెట్టి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ 10 days ఛాలెంజ్ 15 days ఛాలెంజ్ మళ్ళీ తీసుకొస్తాను. లేదంటే 1 week వేకప్ సెషన్ ఛాలెంజ్ పెట్టుకుందాం. 1 week మొత్తం అవే చేసేటట్టు కమెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి. కాకపోతే ఇప్పుడు నేను ఎలా క్లారిటీగా పెట్టాను అలా పెట్టండి. అన్నా మ్యాథ్స్ టాప్ 5 ఇది కావాలి, నాకు డిఫికల్ట్ గా ఉంది. సోషల్ టాప్ 5 ఇవి ఉండాలిరా మనకు కమెంట్స్. ఓకేనా? అన్నా నువ్వు బాగా చెప్తున్నావు, అన్నా సూపర్, ఇవి ఓకే, నాకు హ్యాపీని ఇస్తుంది. కానీ ఇవి కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు ఎలా చెప్పగలుగుతారు? ఇలానే కదా, అది మర్చిపోకండి. ఓకేనా? సోషల్లో టాప్ 5 డిఫికల్టీస్ ఏంటంటే ఏపీ వాళ్ళకి ఫుల్ డెమోక్రటిక్ పాలిటిక్స్. ఇప్పుడు మీకు 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. హిస్టరీ టెక్స్ట్ బుక్, జియోగ్రఫీ టెక్స్ట్ బుక్, ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్, డెమోక్రటిక్ పాలిటిక్స్ టెక్స్ట్ బుక్. ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి 25 మార్క్స్ వెయిటేజ్. సో డెమోక్రటిక్ పాలిటిక్స్ మొత్తానికి కలిపి ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ ఏపీ వాళ్ళకి హిస్టరీ చేశాం కదా, అలానే ఇప్పుడు డెమోక్రటిక్ పాలిటిక్స్ మీద కంప్లీట్ 25 మార్క్స్ బ్యాగ్ లో వేసుకోవాలి. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ ఏదైనా కూడా ఆ వీడియో తర్వాత నువ్వు రాయగలుగుతావు. ఇది ఏపీ వాళ్ళ కోసం మాత్రమే. మరి తెలంగాణ వాళ్ళ కోసం మాత్రమే ఒకటి ఉండాలిగా, అదే కంప్లీట్ పార్ట్ బి. మాదాపూర్ పేరెంట్స్, మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు అదే పనిగా స్పెషల్గా అడిగారుగా, మా పాప పార్ట్ బి కానీ పర్ఫెక్ట్ అయిందంటే సోషల్లో 100కు 100 గ్యారంటీ అని. మీకోసం కూడా మీరు గుర్తున్నారు, ఆ మాట కోసమే. నెక్స్ట్ చాలా మంది పార్ట్ బిలో పోతున్నాయి, 1 మార్క్ పైన 99 వచ్చేస్తుంది. కాబట్టి పార్ట్ బిని ఎక్స్క్లూజివ్గా. అండ్ తెలంగాణ వాళ్ళ కోసం ఇంకొక చిన్నది, ఏపీ వాళ్ళు మీరు ఏమనుకోకూడదు, ఎందుకంటే మీకు 21 లెసన్స్ ఎపిక్ లాగా, నా సొంత ఛానల్లో కూడా ఎపిక్ లాగా ప్రతి లెసన్ ని మైన్యూట్ డీటెయిల్తో చెప్పాను. అది ఏ రేంజ్ లో ఉందో మీ అందరికీ తెలుసు, మీ అందరికీ నచ్చింది. ఇన్ఫాక్ట్ ఏపీ స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ ఛానల్ బాగా నచ్చింది. అక్కడ కూడా రెఫర్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళకి 9th లెసన్, 10th లెసన్, 11th లెసన్, ఈ 3 లెసన్స్ ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. పర్సనల్ గా ఆఫ్లైన్ లో కలిసినప్పుడు కూడా ఈ గ్లోబలైజేషన్, ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఇవన్నీ మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అని అడుగుతున్నారు కదా. వీటి మీద ఒక నైట్ మోడ్ పెట్టుకుందాం, అంటే నైట్ నరుటో సెషన్ పెట్టుకుందాం తెలంగాణ వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా. పార్ట్ బి తెలంగాణ వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా. తెలంగాణ వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు ఏపీ వాళ్ళు అనాలా తెలంగాణ వాళ్ళ మీద పార్షియాలిటీ చూపిస్తున్నారు అన్నా, ఎందుకంటే ఎప్పుడు తెలంగాణ వాళ్ళు అంటున్నారు, నాకు బాధ అవుతుంది. బట్ శ్రీతేజు మాదాపూర్లో కలిసి, అన్నా ఎవరేమన్నా నువ్వు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నావు, యు ఆర్ రైట్ అన్నాడు. ఐఎమ్ హ్యాపీ. మీరు నన్ను అలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. ఇది చాలా మంది ఈజీ టాపిక్ ని స్టిల్ ఇంకా అడుగుతున్నారు. ఈ పారాగ్రాఫ్ అనాలిసిస్ అంటే ఏంటి, పై చార్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, బాక్స్ ఇచ్చి ఇంటర్ప్రిట్ చేయమంటే ఏంటి, దీన్ని మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం, ఫినిష్ చేసుకుందాం. ఇంకా నో మోర్ డౌట్స్. అది చాలా ఈజీ టాపిక్. ఈ వీడియో తర్వాత ఇంకా దాన్ని మీరు అడగరు, అడిగేదానికి టైం ఉండదులే, పబ్లిక్ ఎగ్జామ్ దగ్గర వచ్చేసింది. ఇంకా వన్ ఫైనల్ థింగ్, ఎన్నిసార్లు తిన్నా కడుపు నిండదు, ఆ బిర్యానీ సూపర్ ఉంటుంది అన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా మీకు సాటిస్ఫై అవ్వరు. మాకు ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, ఇంకా 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 కావాలి, మ్యాప్ పాయింటింగ్ అంటుంటారు. కాబట్టి మరొక్కసారి మ్యాప్ పాయింటింగ్ ని ఫినిష్ చేసుకుందాం. ఎన్నిసార్లు తీసుకున్నా తప్పు లేదు, ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ గన్ షాట్ 13 మార్కులు అన్నప్పుడు నువ్వు 10 సార్లు మ్యాప్ పాయింటింగ్ చదువు, ఏమవుతుంది? సెషన్స్ అటెండ్ అవ్వు, ఏమవుతుంది? 13 మార్క్స్ గ్యారంటీ కదా. సో దట్ ఈస్ ద థింగ్. దిస్ ఈజ్ మై 12 days ఛాలెంజ్. డే 1 హ్యాష్ ట్యాగ్స్ తో వస్తాను. ఆ thumbnails లో 1/12, 2/12 అని కనపడిందా దాన్ని మాత్రం మొదలకు. ఎవరైతే 12 days ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మాత్రం మన thumbnail లో 12 days ఛాలెంజ్ 1/12, 2/12 ఇట్లా కనపడితే ఆ వీడియోని మాత్రం వదలకండి, మిస్ అవ్వకుండా చూడండి. మీకోసం మాత్రమే, నా కోసం కాదు. మరి తెలుగు ఎందుకు రాయలేదు అంటే తెలుగు గ్రామర్ కాబట్టి. అది 1 రోజులో అవుతుందా, 2 రోజుల్లో అవుతుందా, 3 రోజుల్లో అవుతుందా తెలియదు. ఇంకోటి దాంట్లో అది చెప్పాలా ఇది చెప్పాలా అని తెలియదు. అన్నిటినీ చెప్పాలనుకుంటున్నా కాబట్టి దాన్ని స్పెషల్గా రాయాల. సో మ్యాథ్స్కి సంబంధించి 5 చాప్టర్స్ ఇవి, సోషల్కి సంబంధించిన 5 ఛాలెంజెస్ ఇవి. ఈ 10 ఛాలెంజెస్ 12 days లో ఇంక్లూడింగ్ తెలుగు ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్ ఫినిష్ అయిపోతున్నాము. ఈ ఛాలెంజ్ ఎంతమంది పాటిస్తారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ పేరుతో. ఎందుకంటే ఈ ఛాలెంజ్ వదిలిన తర్వాత ఆ వీడియో కింద కూడా ఆ పేరు కనపడాలి. ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కనపడే పేరు ఈ 12 days ఛాలెంజ్ సిరీస్ లో ప్రతి వీడియో కింద కనపడితేనే మీరు ఈ ఛాలెంజ్ నెగ్గినట్టు నేను అనుకుంటాను.
ఓకేనా? ఇక సెలవు తీసుకుంటూ ఈ ఛాలెంజ్ని తొందరగా స్టార్ట్ చేయాలని నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా వెయిటింగ్ అని తెలుసు. టాటా, బాయ్ బాయ్, సీ యూ. ఇక రాబోయే సెషన్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8, 9, 10. ఎందుకు చెప్పట్లేదంటే మీరే చెప్పేస్తారు.